మంచి ఆలోచనలతో మంచి ఆశయాలతో కొత్త రోజుని ప్రారంభించబోతున్నాం. ఈ ఒక్కరోజు మాత్రం ఆర్జే ఏంజెల్ బదులు హ్యాపీనెస్ అవర్లో పాల్గొనేది నేను. మీ కష్టాలు, సుఖాలు, ఆశయాలు, కోరికలు ఇవన్నీ నాతో పంచుకోండి. నేను మీ ఆర్జే ఆల్విన్ హెన్రీ. మీరు డయల్ చేయాల్సిన నంబరు 0486229659. నిన్న ఓ సమావేశానికి వెళ్ళాను. ఈరోజే విషయం తెలిసింది. ఒక పబ్లిక్ న్యూసెన్స్ మాత్రమే చార్జ్ చేశా, అది కూడా మీరు చెప్పినందువల్ల. అంతకు మించి మీరు ఇంకేం యాక్షన్ తీసుకోగలరు ఎస్ఐ? ఒక నోటిఫై సిఐ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే మోరల్ ట్రాఫిక్ కేసు తీసుకునే ఛాన్స్ ఉంది, దట్ టూ విత్ సాలిడ్ ఎవిడెన్స్. ఎందుకు ఫాదర్ ఇలాంటి వేస్ట్ గాల్ని మీతో పాటు తీసుకొస్తారు? టైం ఉన్నప్పుడు నేను వస్తా, లా చదువుకుంటా. నాకు ఈ ఫాదర్ సైన్ చేసిన 100 రూపాయల పత్రం చాలు. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు, అవసరం ఉంటే పిలుస్తా. ఎస్ఐ గారు చర్చికి వెళ్తూ ఉంటారా? ఖచ్చితంగా. ప్రభుకి చెప్పకుండా ఏ పని చేయను ఫాదర్. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేయకపోతే మనసు బాధగా ఉంటుంది. మీరు ఏం చేసినా ఈ పాపం నుండి మీకు విముక్తి దొరకదు. ఇలాంటి వ్యక్తి విషయాల్లో ప్రభు కూడా దయ చూపడు. నిజమేనా? సరే, తీసుకెళ్ళండి. సరే. ఏంటి అలా చూస్తున్నా? ముందు వెళ్ళవే. రా మీరే. తన బ్యాగ్ చూసావా? అందంగా ఉంది. నిన్న చూడలేదు. ప్లీజ్ వెళ్ళొద్దు మేరీ ఆంటీ. నేను వెళ్ళలేదంటే మీ అమ్మ నిన్ను చూసుకోకుండా సోమరిపోతయ్యేలా ఉంది. అనాథాశ్రమం పక్కనే కదా, ఇక్కడికి దగ్గరే. అప్పుడప్పుడు పాపని తీసుకుని రా. ఐ యు ష్యూర్? ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం అవసరమా? వెళుతున్నా. నా పిఎస్సి టెస్ట్కి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఏదో జరిగినట్టుగా అనిపిస్తోంది. వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ నాకు అర్థమైంది. లాయర్ వెరిఫై చేసి చెప్తానని చెప్పారు. అలాగొక ప్లాన్ జరుగున్నా సరే మనం ఇప్పుడు ఏం చేయగలం? అలా జరిగిందంటే నా లైఫ్లో పెద్ద ఆపర్చునిటీ వాళ్ళు చెడగొట్టినట్టే కదా. డెఫినెట్లీ ఐల్ ఫైట్. మళ్ళీ ఫైటా? ఏంటి, నువ్వు ఇంకా మారలేదా? ప్రతిదీ నెత్తి మీద వేసుకుంటావా? ఏదేమైనా నువ్వు కొన్ని రోజులు మధు దగ్గరికి వెళ్ళి ఉండు. నా వల్ల మీ ఇద్దరి మధ్య సమస్యలు రాకూడదు, ప్లీజ్. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. జస్ట్ సెకండ్. అల్విన్, లేదు ఇప్పుడే బయలుదేరిపోతున్నా. అదేం పెద్ద విషయం కాదు, ఇప్పుడు వచ్చేస్తున్నా. ఇది కొంచెం పట్టుకో. ఏమైంది? ఒక హ్యాపీ న్యూస్ అట. నువ్వు ముందు ఇలాగివ్వు. రాను రాను రిపోర్టర్స్కి అసలు కామన్ సెన్స్ లేకుండా పోతుంది. ఇది నా దగ్గరే ఉండని, ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వెళ్ళిస్తా. ఊరికే ఇలా ఏడుస్తూ కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు ఈ పేపర్ చదవటం ఆపు. ఇక పైన ఇంట్లో మేరే విషయం మాట్లాడకూడదు. నాన్న అర్థమైందా? ప్రతిరోజు చర్చికి వెళ్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, అన్నిటికీ కలిపి ప్రభు తిరిగిచ్చాడుగా. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? మీరు రహస్యంగా మీ కొడుకుని పిలవటం నాకు తెలుసు. ఇక పైన ఇలా జరిగితే నేను ఇంట్లో ఉండను. విన్నారా మీ ఇద్దరు?
నైస్, ఎక్సలెంట్. మనం ప్రతి వీకెండ్లో ఇటువంటి సెషన్స్ని ఏర్పాటు చేసుకుందాం. నువ్వు వెళ్ళు. నెక్స్ట్ ఎవరు? నేను. నువ్వా? ఆ. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. చెప్పండి. చెప్పింది కరెక్టే. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మీ పోలీస్ అప్లికేషన్కి వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ వెళ్ళింది. ఏ రిపోర్ట్ వెళ్ళింది? అందులో మీ గురించి చాలా దారుణంగా రాశారు. నాకెందుకో వాళ్ళ మెయిన్ అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి కారణం అదే అనిపిస్తోంది. నాకు రిపోర్టుకు సంబంధించిన ఒక కాపీ దొరికింది. లాయర్ గారు, ఆ రిపోర్ట్కి అగెనెస్ట్ గా మనం కోర్టుకు వెళ్తే అది ఒక పబ్లిక్ సపోర్ట్ ని గెయిన్ చేయగలిగితే అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మీడియా రిసీవ్ చేసుకుంటుంది, న్యూస్ వాల్యూ ఉంది కదా. ఏది చేయలేకపోయినా ఆ ఎస్ఐని అవమానించినట్టుగా ఉంటుంది. మీది ఆ ఆర్జే ఏంజెల్ ఐడితో ఏదైనా చేయగలమేమో చూడండి. మీరు ఉదయాన్నే ఎక్కడ ఉంటారు? మేరీ డార్లింగ్ కోసం నేను ఎక్కడికైనా వస్తాను. ఎక్కడికి రాను? ఏం లేదు, రేపు ఫోన్ చేస్తాను. టాప్ పడింది. గుడ్ మార్నింగ్. ఒక చిన్న బ్రేక్ తర్వాత విషన్ ఎఫ్ఎం హ్యాపీనెస్ ప్రోగ్రామ్కి మీకు స్వాగతం పలుకుతుంది ఆర్జే ఏంజెల్. ఈరోజు ఒక డెలికేట్ అయిన విషయాన్ని ఎక్స్క్లూసివ్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మేరీ కుట్టితో పోలీసులు, సమాజం నడుచుకున్న తీరు సరైనదా? ఒక సెక్సువల్ ఐడెంటిటీతో బతకడానికి తనకి ఇక్కడ హక్కు లేదా? ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. మేరీకుట్టి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవమానం. ఈ విషయంలో పోలీసులు చేసిందే కరెక్ట్. చర్చలో ఒక తీర్మానం చేయాలి. మేరీకుట్టి సరిగ్గా లేదు, ఇక్కడ పోలీసులు సరిగ్గా లేరు. మేరీని చర్చలోకి రానివ్వకూడదు. మీరెందుకు మేరీకుట్టి కోసం ఇంత సపోర్ట్ చేస్తున్నారు? నిజంగానే మీరే మేరీకుట్టియా? నిన్న జరిగిన సంఘటనలో మేరీ కుట్టి నిందితురాలు కాదు. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కళ్ళు తెరవాలి, రోడ్ల మీద ధర్నాలు చేయాలి. ఇలాంటి వాళ్ళని ఊరి నుంచి తరివేయాలి. పోలీస్ ఫోర్స్ మీద బురద జల్లడానికి ఆమె ఇలా చేస్తుందనుకుంటా. ఐ థింక్ మేరీ కుట్టి సెట్టింగ్ రాంగ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. కానీ ఒక చిన్న విషయం, మారవలసింది తనా లేక మనం చూస్తున్న దృష్ట్యా? ఏదేమైనా మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఏంటి వీడి పక్కన మనం నించున్నావు? మనం అటు వెళ్ళి నించుందాం. సరేరా. అసహ్యంగా ఉంది. వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే ఉంటున్నారు. అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? మన తలరా తల ఉంది. నిషా, ఈ ఫ్రైడే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అబ్బాయి స్కూల్ యానివర్సరీకి నేనే వెళ్ళాలని మొండికేస్తున్నాడు. ఓకే సార్. వేరే మీటింగ్ లేవుగా? లేదు సార్. కలెక్టర్ని కలిసావా మేరీ? లేదు ఫాదర్, రేపైనా వెళ్ళి కలవాలి. కలెక్టర్, డీజీపీఓ, లేబర్ మినిస్టర్ అయినా కానీ ఎవరైనా సీరియస్గా దీన్ని తీసుకుంటేనే నా కోసం మళ్ళీ పిఎస్సి రీటెస్ట్ని జరిపిస్తారు. ఇంతకుముందు జరిగింది. ఈ విషయంలో నీకు తోడుగా ఉండి నిన్ను ఆర్జేని చెయ్యడం అనవసరమైన విషయమేమో అని నాకు అనిపిస్తోంది. మన ఊరి జనం ఇలాగే ఉంటారు. నువ్వు చెన్నై వెళ్ళి పాత ఉద్యోగంలోనే రీజాయిన్ అవ్వు. అది నీ వల్ల అవుతుంది కదా. మన ఊరి వాళ్ళు అందరూ కూడా మంచివాళ్లే, కానీ కొత్తగా ఒక విషయం రిసీవ్ చేసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయడానికి నేను అనుమతించను. మేరీ కుట్టి కోసం నువ్వు ఎఫ్ఎంలో మాట్లాడినప్పుడు మన శ్రోతల రెస్పాన్స్ నువ్వు విన్నావు కదా. ఇకపైన నువ్వే ఆర్జే ఏంజెల్ అని తెలిసినా కూడా ఇదే జరుగుతుంది. చెప్పేది విను. ఆర్జే ఏంజెల్ మేరీ కుట్టికి ఒక స్టెప్ ఫార్వర్డ్ ఫాదర్, కానీ దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి.